ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇశ్రాయేలీయులు అనేక మార్లు దేవునికి విరోధంగా వెళ్ళారు. అనేక మార్లు దేవునికి అవిధేయత చూపిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను గైకొనకుండా పక్కకు వెళ్ళిపోయారు. మనం కూడా అంతే. చాలాసార్లు మనం దేవుని నమ్మి ఉంటాము, దేవుని అంగీకరించి ఉన్నాము, అయినా కూడా మరి కొన్ని శోధనలకు గురి అవుతూ ఉంటాము, పక్కకు తప్పిపోతూ ఉంటాము, తప్పిపోయిన గొర్రెల్లాగా మనము వెళ్తూ ఉంటాము. అయితే ఇది అనాది నుంచి వస్తున్నదే. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, దేవుడు అనేక మార్లు ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు. అంటే వాళ్ళను గద్దించాడు, మొదట గద్దించాడు, వాళ్ళు వినలేదు. వినకపోయినప్పుడు వారిని చెదరగొట్టి ఆ విధంగా వారిని శిక్షించాడు. అయితే మళ్ళీ తర్వాత ఆయన వారిని సమకూర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన శిక్షించడం అంటే ఆయన శిక్షణ, అది ఒక శిక్షణ అంటే ట్రైనింగ్ అన్నమాట. అంటే తప్పిపోయినప్పుడు మనము ఏమైపోతామో. అయితే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది, దేవుడు మనల్ని ఏ విధంగా సరిచేయాలని చూస్తున్నాడు, దాన్ని నేర్చుకుని మనం సరిదిద్దబడితే తప్పకుండా దేవుడు తిరిగి మనల్ని చేర్చుకుంటాడు. ఎవరైతే తప్పిపోయి తిరిగి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటారో వారందరికీ దేవుడు తప్పకుండా క్షమాపణ అనుగ్రహిస్తాడు. అంతేకాదు వారిని తన యొద్దకు చేర్చుకుంటాడు, తన బిడ్డలుగా ఎప్పట్లాగా స్వీకరిస్తాడు. ఆయన తన ఎవ్వరి పాపములను కూడా గుర్తు చేసుకునేవాడు కాదు. యెషయా గ్రంథంలో ఇప్పుడు 43వ అధ్యాయము 1వ వచనంలో అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు అని పిలుస్తూ ఆయన యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. యాకోబు అనేది మొదటి పేరు. ఆ యాకోబు అన్న పేరులో ఆ పేరును దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే యాకోబు అంటే మోసగాడు అని అర్థము. దేవుడు అతన్ని సృజించాడు. అంతేకాదు ఆ తర్వాత అతని పేరు మార్చేసి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు అంటే మొదట సృజించాడు, ఆ తర్వాత నిర్మించాడు. మనకు తెలుసు ఏ విధంగా యాకోబు తన జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఏ విధంగా దేవునికి దూరంగానే ఉంటూ వచ్చాడు. అయితే ఒకానొక సమయంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అతడు దేవుణ్ణి తెలుసుకుని దేవుని పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదిలిపెట్టను అని ఏ విధంగా దేవునితో పోరాడాడో అప్పటి నుంచి అతని పేరు ఇశ్రాయేలుగా మారిపోయింది. ఆ తర్వాత ఇశ్రాయేలు అనే ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించాడు. వాళ్ళను ఒకళ్ళొక్కళ్ళని వాళ్ళ సంతతిని అంతటిని కూడా నిర్మించి ఐగుప్తుకు పంపించి అక్కడ కొన్ని లక్షల జనాభాగా చేసి ఆ తర్వాత వారిని అందరినీ ఆ ఐగుప్తు దేశంలోని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకువచ్చి వాళ్ళను ఆ అరణ్యంలో అంతా ప్రయాణం చేసేటప్పుడు వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభంలో, రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉంటూ వారికి తోడుగా ఆయన కూడా నడుస్తూ వచ్చాడు. అంత గొప్పగా ఆయన వాళ్ళను చూసుకున్నాడు. ఆయన ఆ విధంగా నిర్మించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటే, నేను నిన్ను విమోచించాను అంటే మీరంతా కూడా ఇశ్రాయేలు జనాంగం అంతటినీ ఒక్క పేరుతోనే చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించాను అంటే పాపం నుంచి, బానిసత్వం నుంచి, సమస్తం నుంచి విమోచించాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను కాబట్టి నువ్వు భయపడవద్దు, నీవు నా సొత్తు. అంటే ఎప్పుడైతే మనకు ఒక సొత్తు దొరుకుతుందో, ఒక బంగారు వస్తువే అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక వస్తువు అనుకోండి, అది మనది అన్నప్పుడు మనం ఎలా చూసుకుంటాం, దాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటాం, చాలా బాగా చూసుకుంటాము. ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వస్తాము. ఒక్క చిన్న వస్తువైనా సరే
అయితే దేవుడు మనల్ని ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి దేవుడు మరి ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకొని విమోచించి వారిని ఏ విధంగా అయితే ఆయన తన సొత్తుగా పిలుస్తున్నాడో, పేరు పెట్టి ఎలాగా పిలిచాడో అదేవిధంగా దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. మనము లూకా సువార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి చూస్తాము. ఆ తప్పిపోయిన కుమారుడు తనకు రావాల్సినటువంటి సొమ్మునంతటిని ముందుగానే, అంటే తండ్రి తర్వాత తనకు రావాల్సిన దాన్ని ముందుగానే ఆస్తి పంచివ్వమని చెప్పి ఆ డబ్బంతా తీసుకొని పోయి దాన్ని ఎంత వ్యర్థంగా దుర్వ్యాపారం చేసి దాన్నంతా పోగొట్టుకొని చివరికి అతను ఏమనుకున్నాడంటే తన తండ్రి వద్ద తాను ఉండడమే బెస్ట్ అనుకున్నాడు. అతనికి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అతడు తను లేచాడు, అంటే అక్కడ ఉన్న చోటు నుంచి లేచాడు. తనున్న చోటు ఎలాంటి చోటు అంటే మురికి కూపం. అది ఒక పందులను కాసే ఒక పనిలో ఉన్నాడు అతనికి ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఆహారం కూడా లేదు. ఆ ఆహారం పెట్టడానికి ఎవరు కూడా లేరు, అసలు ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే చివరికి ఆకలితో బాధపడుతూ ఆ పందులు తినే పొట్టునన్న తిందాము అన్నంత బాధగా ఉన్నాడనమాట అతను. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. అప్పుడు తను ఆలోచించాడు, నా తండ్రి దగ్గర అయితే పనోళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్లకు రోజు ఆహారం దొరుకుతుంది, వాళ్ళు సంతృప్తిగా ఆహారం తింటున్నారు. నేనైతే ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు ఆహారం కూడా లేదు. నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను. నా తండ్రి నన్ను చేర్చుకుంటే ఆయన పని వాళ్ళలో ఒకనిగా ఉండి నేను ఆయన దగ్గర క్షేమంగా ఉంటాను అని అనుకుని అతడు లేచి వస్తున్నాడు. అయితే వస్తున్నాడు, కానీ అతనికి ఎంత భయంగా ఉందో. ఎవరైనా అంతే కదా, మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్లో మనకు లేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత భయంగా ఉంటుందంటే. మా నాన్న నన్ను చేర్చుకుంటాడా, మా నాన్న నన్ను ఒకవేళ కొట్టి నన్ను ఇంకా తిట్టి ఇంకా నన్ను బయటికి మళ్ళీ పంపించేస్తే నేనేం చేయాలి? నిజమే కదా, ఎంత విరోధంగా తండ్రి పట్ల ప్రవర్తించాడు, ఎంత అవిధేయతతో ఉన్నాడు, ఎంత భయంకరంగా మరి తిరుగుబాటు చేసి మాట్లాడి తండ్రిని అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసేసుకొని వచ్చి తర్వాత కనీసం ఆ డబ్బుని కనీసం కాపాడుకోలేదు. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా సంపాదించలేదు. అంత వ్యర్థం చేశాడు, అంత పడేసుకున్నాడు, అంత పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు రిక్తుడుగా ఏమీ లేని వాడిలాగా ఒక అడుక్కు తినే పిల్లవాడు ఉన్నట్లుగా అతడు వస్తే మరి మా నాన్న నన్ను చేర్చుకుంటాడా అనేది అతనిలో ఒక చాలా భయం ఉన్నది. ఆ భయంతోనే అతడు వస్తూ ఉన్నాడు. ఏమైతే అవుతుంది చూద్దాం, మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో, అయినా నేను చూస్తాను అనే ఆ ఒక ఆశతో, ఒక హోప్, ఎందుకంటే తండ్రి తనను కాదనడు అనే ఒక నిశ్చయిత ఉన్నప్పటికీ కూడా ఒక పక్క మరో పక్క భయము. ఒకవేళ వెళ్తే నన్ను కొట్టి తిట్టి నన్ను తిరిగి వెనక్కి పంపించేస్తే ఎలాగా అనే భయంతోనే అతడు వచ్చాడు. అయితే దేవుడు మాత్రం తండ్రి మాత్రం ఏం చేశాడు, ఆ పిల్లవాడిని ఎంతగానో దూరం నుండి చూసి దూరం నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మురికిగా ఉన్నాడు ఆ కుమారుడు. ఆ మురికిగా ఉన్న కుమారుని మీద పడి కౌగిలించుకొని మెడ మీద బుద్దు పెట్టుకొని ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. అస్సలు తండ్రి అతని పాపం గురించి ఆలోచించలేదు, తాను అవిధేయతను గురించి ఆలోచించలేదు, తాను ఏ విధంగా తనతో మాట్లాడాడు, ఒకలాగా గర్వించి మాట్లాడాడు, తిరుగుబాటు చేసి మాట్లాడాడు, డబ్బంతా తీసుకువెళ్ళాడు, ఇవన్నీ ఏమీ మాట్లాడలేదు. ఆయన ఒక్క మాట కూడా అతన్ని అనలేదు. కానీ తనని ఇంట్లోకి తీసుకువచ్చి అతడు చెప్పే వరకు కూడా ఉండలేదు. తండ్రి, నేను పాపం చేసినాను, నన్ను క్షమించు, నన్ను నీ పని వాళ్ళలో ఒకనిగా పెట్టుకో అని చెప్పేంత టైం కూడా ఇవ్వలేదు. చెప్పినా విననట్లే ఆ తండ్రి అతనికి వెంటనే స్నానం చేయించమని చెప్పాడు, మంచి బట్టలు వేయమని చెప్పాడు, ఉంగరం పెట్టుకోమని చెప్పాడు, చెప్పులు ఇచ్చాడు కాళ్ళకి. అంటే సమస్త ఆధిక్యత తిరిగి ఇచ్చాడనమాట. తప్పిపోయిన కుమారునికి తగిన సమస్తమైన ఆదరణ ఇచ్చాడు, సమస్తమైన ఆధిక్యత ఇచ్చి తన కుమారునిగా తిరిగి అతన్ని స్వీకరించాడు. మరి మన స్థితి కూడా అంతే.
మనం కూడా చాలాసార్లు అలాగా తప్పిపోతూ ఉంటాం, అలాగా దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవునికి దూరంగా మనం ఉన్నామేమో, కానీ దేవుడు ఎంత ప్రేమించే దేవుడు అంటే ఏ నిమిషమైనా మనం వెళ్తే చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధహస్తుడుగా ఉన్నాడు. చాచిన చేతులతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆ తండ్రి, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ తన కుమారుడు ఏదో ఒకనాడు రాడా, తిరిగి రాడా అని ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల ఎంతో ఆదరణతో, ఎంతో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన పాపములను తిరిగి ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు. మన పాపాలని గురించి అసలు అడగనే అడగడు. మనం చేసిన అవిధేయతను బట్టి మనల్ని గద్దించడు. అది ముందుగా జరుగుతుంది. కానీ మనం క్షమాపణ అడిగి వెళ్ళినప్పుడు, క్షమాపణ కోరి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి ఆ తప్పులని ఎత్తి చూపడు. ఆయన తన వీపు వెనకాల వేసేసుకుంటాడంట ఆయన మన పాపాలన్నింటినీ. ఆయనకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరుస్తాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడతాడు. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏ విధంగా జాలి పడ్డాడో అదే విధంగా ఆయన మన పట్ల కూడా జాలి కలిగి ఉన్నాడు. ఈ దినం మన స్థితి ఎలాంటిదో, మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు తండ్రి అయిన దేవుడు మనల్ని తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మీరు ఆయన బలవంతం చేసే దేవుడు కాదు. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి పొలైట్గా మన తలుపు తడుతూ ఉన్నాడు. మనము ఆ తలుపు తీస్తే ఆయన వస్తాడు. ఆ యొక్క గుర్తింపును, ఆ యొక్క జ్ఞానమును మనం కలిగి, ఆ రియలైజేషన్ మనం కలిగి ఆయనను ప్రార్థించి ఆయన సన్నిధిలో క్షమాపణ వేడుకొని ఆయన దగ్గరికి మనం తిరిగి వెళ్తే ఆయన ఎంతో సంతోషంగా మనల్ని చేర్చుకుంటాడు. ఇక ఎప్పటికీ కూడా మనల్ని దూరం చేసుకోడు. మనలోనే ఉంది, పరిస్థితి అంతా మనలోనే ఉంది. మన యొక్క విధేయత చొప్పున మనం కూడా ఉండగలము. ఆయనతో సన్నిహిత సంబంధము నిత్యము కలిగి ఉంటే, నిత్యము ఆయనతో మనం ఒక సహవాసం కలిగి ఉంటే మనం ఎప్పటికీ కూడా దూరం కాము. తండ్రి నుంచి దూరం కాకుండా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అంటున్నారు తండ్రి. మా ప్రియమైన దేవుడు మీరు, పరలోకపు తండ్రివి తండ్రి. మా ప్రభా, ఈ లోకపు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. అదేవిధంగా ప్రభా, మీరు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అంతకంటే ఈ లోకపు తండ్రి కంటే ఎక్కువగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి. నీకు వందనములు. మేము అనేక మార్లు నీకు విరోధంగా పాపం చేసి ఎన్నోసార్లు తండ్రి తప్పిపోయిన కుమారునిలాగా దూరంగా వెళ్ళిపోయి ఎంతగానో మా జీవితాలను పాడు చేసుకుంటున్నాం. అయితే ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు కనుక తండ్రి, మమ్మల్ని తిరిగి మేము వస్తే మమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. అయితే తండ్రి, అలాంటి పశ్చాత్తాప హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఎవరెవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో, ఎవరెవరైతే నీకు దూరంగా ఉంటున్నారో, అనేక దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నారో ప్రభా తండ్రి, నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారో ప్రభా, నిన్ను విశ్వసించక తండ్రి, నీవు మా కొరకు చనిపోయావని, మా కొరకు నీ యొక్క రక్తం కార్చావని నమ్మక, అంగీకరించక ఎంతమంది ఉన్నారో ప్రభా, అలాంటి వారందరినీ కూడా దయ ఉంచి మీ యొక్క అధీనంలోనికి తీసుకొనండి తండ్రి. మీరైతే సమస్తం చేయగలరు కదా ప్రభా. మరి తండ్రి, మరి వారి యొక్క మనసులను మార్చగలిగిన దేవుడు, నూతన హృదయం ఇవ్వగలిగిన దేవుడు, నూతన స్వభావం పెట్టగలిగిన దేవుడు, రాతి గుండెను తీసివేసి మాంస గుండెను ఇవ్వగలిగినటువంటి దేవుడు మీరై ఉంటున్నారు కనుక తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు అంగీకరించండి, ప్రతి ఒక్కరిని నిబిడగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని వేడుకొంచున్నాం. మనోనేత్రాలను తెరవండి ప్రభా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకారం జరిగించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నాయన, ఎంతోమంది నాయన, మా బంధువులు, స్నేహితులు, ఇంకా మాకు ప్రియమైనటువంటి వారు ఎంతోమంది నీకు దూరంగా ఉంటున్నారు ప్రభా.
అలాంటి వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ కార్యమును వారి హృదయాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినము తండ్రి మేము తెలుసుకున్నాము, నీవు మమ్మలను కొన్నావు, మేము నీ సొత్తు, విలువ పెట్టబడి కొనబడిన సొత్తుగా మేము ఆయనకు ఉన్నాం తండ్రి, నీకున్నాము. మరి నీవు ఒక తండ్రి వలె మమ్మల్ని ఆదరించే దేవుడు వింటున్నందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం తండ్రి మాతో ఉండండి, మా పనులలో తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. మా జీవితాలలో మేము ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. దినదినము మా ప్రయాణములలో క్షేమముగా భద్రత అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనములు. మా తండ్రి, విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, మా ప్రభా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తలను దీవించండి తండ్రి. వాళ్ళను ఇంతవరకు కాపాడిన దేవా తండ్రి, వారిని దర్శించండి తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు. అదేవిధంగా ప్రభా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన ఉద్యోగములను అనుగ్రహించండి. అనేక మార్గములను వారికి చూపించండి. ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల సమస్యలతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి. ఎవరెవరైతే కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారో విడిపోయిన భార్యాభర్తలను కలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను దీవించి వారిని క్షేమంగా లేవనెత్తండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను కాపాడండి ప్రభా. మరి ఐసీయూలో ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని, సర్జరీలు గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా దాంట్లోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా దేశంను దీవించండి. మా దేశంలో పనిచేస్తున్నటువంటి దురాత్మ సంబంధమైనటువంటి శక్తులన్నింటినీ యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. మీరు చూపినటువంటి గొప్ప కృప నిమిత్తమై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా రాష్ట్రంను దీవించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితులను బాగు చేసి సమస్తంను సరిచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా, నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.